కారం చేడు చుండూరుకు సంబంధించిన విషయంలో తెలుగుదేశం పాత్ర ఉంది, దానివల్లనే పెట్టించిందంటే ఓకే, నమ్మదగ్గ విషయం అనిపించవచ్చు. కానీ దేశవ్యాప్తంగా అంటే కేంద్ర ప్రభుత్వం జరిపేటువంటి జనాభా లెక్కల్లో ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో మాలల్ని తక్కువ చేసి మాదిగల్ని ఎక్కువ చేసి చూపించాలని ఇక్కడ ప్రభుత్వాలు అనుకుంటే సాధ్యమవుతుందా? సాధ్యమవుతుంది. మహారాష్ట్రలో ఏం జరిగింది? 76 లక్షల ఓట్లు 76 లక్షల ఓట్లు 5 గంటల్లో ఎట్లా పడింది? 5:30 తర్వాత 11 వరకు. అంటే పోలింగ్ ఒక ఓటు వేయాలి అంటే 1 నిమిషం పడుతుంది. మరి 76 లక్షల ఓట్లు పోలేని అంటే 5:30 గంటలు సరిపోద్దా? అంటే కంటిన్యూస్గా నువ్వు ఒత్తుకుంటూ కూర్చుంటే తప్ప. అంటే ఇక్కడ ఈ ఈవీఎంలు ఏదైతే పెట్టారో ఈ ఈవీఎంలకు బదులు ఈ పోలింగ్ బూత్లో ఉన్న ఈవీఎంలకు బదులు కొత్త ఈవీఎంలలో ఇది చేస్తే తప్ప ఎట్లవుతుంది? కాబట్టి ఇప్పుడు ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ని ఏలుతున్నటువంటి పార్టీ ఏదైతే ఉందో దానికి సౌత్ ఇండియా మీద దృష్టి పడ్డది. ఓకే, ఇక్కడ మీరు అన్నా చూడండి, జనాభా లెక్కలు ఇక్కడ ఎందుకు తక్కువ చేస్తారనేది. సౌత్ ఇండియాలో తెలంగాణ ఈజ్ ద గేట్వే ఫర్ సౌత్ ఇండియా. ఈ గేట్వేని కనుక మనం కైవసం చేసుకున్నట్లయితే మనం సౌత్ ఇండియాలో ఇక మిగతా విచ్చలవిడిగా మన ప్రయత్నం మనం చేయొచ్చు. మన మనువాద భావజాలాన్ని విపరీతంగా డెవలప్ చేయొచ్చు అనేది ఒక కుట్ర ఉంటుంది. దాన్ని ఎదుర్కొనే వాళ్ళు ఎవరు? దాన్ని అడ్డుకునే వాళ్ళు ఎవరు? ఇక్కడ సౌత్ ఇండియాలో తమిళ వాళ్ళు అడ్డుకుంటారు. ఖచ్చితంగా అంబేద్కర్ వాదులే అడ్డుకుంటారు. ఫూలే వాదులు, అంబేద్కర్ వాదులు ఇరు రాష్ట్రాల్లో కూడా. ఇరు రాష్ట్రాలు కాదు అసలు యాక్చువల్గా ఫూలే, అంబేద్కర్, పెరియార్, నారాయణ గురు, సాహు మహారాజ్, ఇది ఈ శక్తులు వీళ్ళ ఫాలోవర్సే అడ్డుకుంటారు. కాబట్టి వీళ్ళు విడదీయాలి. మొదట ఒక కుటుంబాన్ని ధ్వంసం చేయాలంటే మొట్టమొదట నువ్వు ఆ కుటుంబంలో చిచ్చు పెట్టాలి, అన్నదమ్ముల మధ్య కూడా తగదు పెట్టాలి. కారణాలు ఉంటాయి, కారణాలు చిన్న చిన్న కారణాలు, పెద్ద పెద్ద కారణాలు ఉండొచ్చు. ఏ కారణాలు ఉన్నా కూడా దాన్ని డెమోక్రటిక్గా సెటిల్ చేసుకోవటం ఒక పద్ధతి ఉంటుంది, వన్ సైడెడ్గా సపోర్ట్ చేయడం అనేది ఒక పద్ధతి ఉంటుంది. ఓకే, గత 30 సంవత్సరాల బట్టి మా జనాభా ఎక్కువ అంటే ఈ మానవులు ఎవరూ మాట్లాడలేదు. మా దెబ్బతింటున్నారు అని చెప్పినా కూడా మానవులు ఎవరు మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలేదు? మరి ఇప్పుడు మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకు మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఆర్థిక అసమానతలు ఈ దేశంలో పెరిగిపోతున్నాయి. హిండెన్బర్గ్ రిపోర్ట్ ప్రకారం కానివ్వండి, వీడెం రిపోర్ట్ ప్రకారం కానివ్వండి, ఆర్థిక అసమానతలలో చాలా హయ్యెస్ట్ గ్యాప్ ఉన్నది. ఓకే, ఈ దేశంలో ముఖ్యంగా గత 10 సంవత్సరాలు బట్టి ఆర్థిక అసమానతలు పెరుగుతున్నాయి. ఆర్థిక అసమానతలు పెరిగితే ఏమవుతుంది? దేశం జీడిపి. ఆర్థిక అసమానతలు పెరిగినప్పుడు ఏమైందంటే ఈ ఆర్థిక అసమానతల్ని ప్రజల దృష్టిలో పెట్టడానికి న్యాయ వ్యవస్థ ముందుకు రావాలి. లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్స్ అండ్ జ్యుడిషియరీ, మీడియా. కానీ ఈరోజు మన జడ్జిమెంట్ వచ్చింది. జడ్జిమెంట్ వస్తే నార్త్ ఇండియా మొత్తం ఎందుకు అపోజ్ చేసింది? ఇక్కడ మారణ వదిలిపెట్టండి, నార్త్ ఇండియా మొత్తం అపోజ్ చేసింది కదా, ఇంక్లూడింగ్ బీజేపీలో ఉన్నటువంటి ఎంపీలు మొత్తం కూడా, బీజేపీ సపోర్ట్ చేస్తున్నటువంటి క్యాబినెట్లో ఉన్న మంత్రులు కూడా అపోజ్ చేశారు కదా. మరి న్యాయ వ్యవస్థ అంటే దాని మీద అనుమానాలు రేకెత్తినాయా లేదా? న్యాయవాదులేమో ఆకాశం నుంచి ఊడిపడరు, వాళ్ళు కూడా మనలాగానే అనుమానానికి పుట్టిన వాళ్ళే, అవునా? కాబట్టి ఈ న్యాయ వ్యవస్థ, ఈ గవర్నమెంట్స్ సౌత్ ఇండియా మీద దృష్టి పెట్టినాయి. దీనికి కారణం ఏమిటంటే రామాయణ కాలము, భారత కాలం నుంచి సౌత్ ఇండియాని జయించడం వాళ్ళ సాధ్యం కాలేదు. ఓకే, రాముడు వాస్తవ వ్యక్తి అని చెప్పేసి నేను అనుకుంటున్నాను, కల్పిత వ్యక్తి ఏమి కాదు. అతని చుట్టూ గాథలు కల్పితాలు కానీ అతను వ్యక్తిగానే ఉన్నాడు. అతను ఆర్య సామ్రాజ్యాన్ని ఏర్పరచడానికి వచ్చాడు. అతను సౌత్ ఇండియాను జయించలేకపోయాడు. ఆర్యావర్తం వరకు అంటే వింధ్య పర్వతాల అవతల వరకే నార్త్ వైపే ఆగిపోయాడు. కాబట్టి ఇప్పుడు సౌత్ ఇండియాని జయించాలి. సౌత్ ఇండియాని రాముడు జయించినటువంటి ప్రాంతాన్ని ఇప్పుడు బీజేపీ, ఆర్ఎస్ఎస్ వాళ్ళు జయించాలనుకుంటున్నారు.
ఓకే. దానికి మార్గం సుగమం కావాలంటే కలిసి ఉన్న కులాలను విడగొట్టాలి. అందులో ఆ పెద్ద కుట్రలో భాగమే ఈ వర్గీకరణవాదం కూడా నేను అనుకుంటున్నాను. ఓకే, వర్గీకరణకు సంబంధించిన విషయంలో ఆ కుట్రలు ఉంటే ఓకే సార్. ఇప్పుడు మరి మీరు కలిసి ఉండాలనేటువంటి విషయం ఏదైతే ఉందో, ఇప్పుడు రేపు December 1 పెట్టబోయేటువంటి మీటింగ్ వల్ల ఇంకా విడిపోతారా, లేదంటే సమాజ మార్పుకి ఏదైనా ఉపయోగపడుతుందా? December 1 ఖచ్చితంగా. ఇప్పుడు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. 1990 వరకు రష్యా అమెరికాలు రెండు సమాన పవర్లు ఉన్నాయి, సమాన స్థాయిలో ఉన్నాయి ప్రపంచంలో. 1990 వరకు ప్రపంచంలో యుద్ధాలు రాలేదు. రెండు యుద్ధాలు వచ్చినాయి. ఒకటి వియత్నాం లిబరేషన్ మూమెంట్, రెండోది క్యూబా లిబరేషన్ మూమెంట్. ఇక తర్వాత చిన్న విషయం పాకిస్తాన్ విడగొట్టడం. ఇవి తప్ప యుద్ధాలు రాలేదు. ఎందుకు? రెండు బలమైన దేశాలు ఒకటికొకటి పోటీ పడుతూ ఉంటే అక్కడ యుద్ధాలు రాలేదు. రష్యా ఎప్పుడైతే బలహీనపడ్డదో 90లో అమెరికా విజృంభించింది. ఇప్పుడు ఉక్రెయిన్ రష్యా వార్ జరుగుతుంది. 1000 రోజులు అయిపోయింది, దాటిపోయింది. తరువాత ఇజ్రాయెల్ పాలస్తీనా మంట పెడుతూనే ఉన్నారు వీళ్ళు అమెరికన్స్. మరి అమెరికా రష్యా సమాన స్థాయిలో ఉన్నప్పుడు, పవర్ఫుల్గా ఉన్నప్పుడు యుద్ధాలు జరగలేదు. ఇప్పుడు మరి ఎందుకు యుద్ధాలు జరుగుతున్నాయి అన్నదాన్ని చూస్తే ఇక్కడ మాలల యొక్క ఆత్మగౌరవ సభో లేకపోతే సింహగర్జనో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇది రావడానికి దీనివల్ల ఏమవుద్దంటే ఈ విచ్చలవిడితనం, అబద్ధాల ప్రచారం ఆగిపోద్ది మొత్తం. ఈ సభ యొక్క ఉద్దేశం కూడా నేను అనుకోవటం మాదిగల్ని అడ్రస్ చేయటానికే. ఓకే, మీ అబద్ధాలు మానండి, మనం కలిసి ఉందాం. రిజర్వేషన్స్ గవర్నమెంట్ యొక్క పాలసీ ప్రకారం, తర్వాత కాన్స్టిట్యూషనల్ రైట్స్ ప్రకారం ఎవరికి రావాల్సిన వాటా వాళ్ళు తీసుకుందాం. కానీ ఈ విధంగా కాదు. అన్నిటికన్నా ముఖ్యమైనది ఏమిటంటే అందరం తేల్చుకుందాం. మాలలు కానీ, మాదిగలు కానీ, మిగతా కులాలు కానీ. తెలంగాణలో 32 కులాలే ఉన్నాయి, 59 కులాలు లేవు. తెలంగాణ ఆంధ్ర 1956లో కలవకముందు తెలంగాణలో ఉన్న కులాలు 32, ఆంధ్రలో ఉన్న కులాలు 32. ఈ రెండు కలిసిన తర్వాత ఎక్కువ చేశారు. కానీ తెలంగాణ 32 కులాలు. ఇక్కడ మనం మాదిగల్ని, మాలల్ని, వీళ్ళతో పాటు మిగతా కులాలను కూడా కలిపి అధికారం వైపు నడుద్దామని చెప్పడానికి పనికొస్తుందని నేను అనుకుంటున్నాను. ఓకే, అడుగు తింటాం బంద్ చేద్దాం, అధికారం వైపు అడుగులు వేద్దాం రండి. ఇక్కడ కాంశీరామ గారిని తీసుకొచ్చుకోవాలి. దురదృష్టం ఏమిటంటే మందకృష్ణ కానీ ఎంఆర్పిఎస్ నాయకత్వం ఏది కూడా జగజ్జన్ రావుని ఐడియల్గా తీసుకుంటున్నారు. కానీ అసలు ఉత్తరప్రదేశ్ లాంటి పెద్ద రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చేసినటువంటి బహుజన సమాజ్ పార్టీ నాయకుడైనటువంటి కాంశీరామ గారిని వీళ్ళు ఆదర్శంగా తీసుకోవట్లేదు. మేము రేపు చెప్పబోయేది అది. అడుగు తిందామా, అధికారం వైపు అడుగులేద్దామా?